పశ్చిమాసియా దేశం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తున్నాయి. 50 రోజుల భీకర దాడిలో ఇరువైపులా నష్టం జరిగింది. అయినా ఇరాన్ లొంగిపోలేదు. దీంతో సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. శాశ్వత ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రాక్సీ దేశమైన లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సీజ్ ఫైర్ను ఉల్లంఘించి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ తీవ్రమైన వివాదానికి దారితీసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ కొనసాగిస్తోన్న దాడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్, నెతన్యాహు ఫోన్ సంభాషణను వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. ట్రంప్ నెతన్యాహుతో స్పష్టమైన, కఠినమైన భాషలో మాట్లాడారు. నెతన్యాహును, నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి, అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, నీ వల్ల ఇజ్రాయెల్కు చెడ్డ పేరు వస్తోంది అని మండిపడినట్టు సమాచారం. నేనే నిన్ను కాపాడుతున్నానని కూడా వెల్లడించినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ సంభాషణ ఇజ్రాయెల్ లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు మరింత తీవ్రతరం చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో జరిగింది. ట్రంప్ ఈ దాడులు తాను ఇరాన్తో జరుపుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తాయని భావించారు. ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తే ఇరాన్, అమెరికాతో జరుపుతున్న చర్చలను నిలిపివేస్తుందని హెచ్చరికలొచ్చాయి. ఇది మధ్యప్రాచ్యంలో మరిన్ని సంక్షోభాలకు దారితీస్తుందని ట్రంప్ భయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై వ్యతిరేకత పెరుగుతోందని, దానివల్ల అమెరికాకు కూడా నష్టం వస్తోందని ఆయన అభిప్రాయం. ట్రంప్ శైలి ఎప్పుడూ స్పష్టమైంది, సూటిగా ఉంటుంది. ఈసారి మాత్రం అదే భాషలో మాట్లాడడం ఆయన స్వభావానికి అనుగుణంగానే ఉంది. ఇజ్రాయెల్, అమెరికా సంబంధాలు ఎప్పుడూ బలమైనవిగా ఉంటాయి. అయితే ఈ ఘటన ఆ సంబంధాల్లో కొంత అసౌకర్యాన్ని బయటపెట్టింది. నెతన్యాహు తన దేశ భద్రతా ప్రాధాన్యతలను ట్రంప్ దౌత్య వ్యూహాలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన సూచిస్తోంది. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనూ నెతన్యాహుతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రధాన లక్ష్యమైన మధ్యప్రాచ్య శాంతి, ఇరాన్తో ఒప్పందం కోసం ఇజ్రాయెల్ను కట్టుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ట్రంప్ తన ఎజెండాను ఎవరికైనా రాజీ పడకుండా అమలు చేస్తారు. నెతన్యాహు తన దేశ భద్రతా ఆందోళనలను ఎంతమాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెతన్యాహు స్థానం మరింత క్లిష్టంగా మారవచ్చు. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిడి, మరోవైపు సొంత దేశంలో రాజకీయ ఒత్తిడి. ఈ రెండింటి మధ్య నెతన్యాహు ఎలా సమతుల్యం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.